హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సాటరా. ఇది అరణ్య రిసార్ట్ అండి. నిజంగా అరణ్యం అంటే ఇలానే ఉంటుందేమో. రాముల వారు సీతాదేవి అరణ్యవాసం చేశారు అంటే అమ్మో ఎంత కష్టమో అనుకున్నాను. కానీ ఎంత ప్రశాంతంగా ఉందో ఈ అరణ్యంలో. ఈ రిసార్ట్కి అరణ్య అనే పేరు ఎందుకు పెట్టారో, ఒక్కరోజు నైట్ అక్కడ స్టే చేసి ఆ ఎర్లీ మార్నింగ్ ఈ పక్షుల కిలకిలా రావాలు వింటూ ఈ మొక్కలన్నీ ఇలా డెకరేట్ చేసే విధానం అంతా చూస్తూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది మనకి ఎంత ప్రశాంతంగా ఉందనేది. లైఫ్ ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఇలా 1-2 రోజులు ఇలాంటి ప్లేస్లో గడిపితే ఈ పచ్చదనంతో పక్షుల కిలకిలా రావాలతో మనసు ప్రశాంతంగా, కళ్ళకి ఇంపుగా, మైండ్కి రిలాక్స్గా, మళ్ళీ మనం రొటీన్లో ఎదుర్కొనే సమస్యలకి మన మనసు బాడీ రీఛార్జ్ అవుతుందన్నమాట. మా ఆడపడుచు వాళ్ళ పాప పెళ్ళికి ఈ రిసార్ట్లో దిగాం మేమంతా. అందరూ ఉదయాన్నే పెళ్లి ముహూర్తం కోసం బ్యూటీషియన్స్ని పిలుచుకొని టకటకా రెడీ అయి వెళ్ళిపోయారు. నేను మాత్రం ఈ ప్రకృతి అందాలన్నీ చూస్తూ, ఇందులో కొన్ని మొక్కలు నా దగ్గర లేనివి ఏమున్నాయి, వాటిని ఎలా తీసుకెళ్లాలనే ప్లాన్ చేశానన్నమాట. ఎక్కువగా ఒక్క మనీ ప్లాంట్స్తోనే చాలా రకాలుగా డెకరేట్ చేశారు చూడండి ఇక్కడ. నా దగ్గర లేని వెరైటీస్ అన్నీ చిన్న చిన్న కొమ్మలు తెచ్చుకున్నాను నేను కూడా. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మనం కూడా ఇల్లు కట్టేప్పుడు వుడ్ మిగిలిపోతుంది. అలాంటి వుడ్తో ఇలా చిన్న చిన్నవి చేయించుకొని ఇలా డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది అనిపించింది నాకు ఇవన్నీ చూస్తుంటే. అందుకోసమే ఈ వీడియో తీశాను నేను. పడేసే చిన్న చిన్న చెక్క ముక్కలతో చాలా రకాలుగా డిజైన్ చేశారు చూడండి ఇక్కడ. నేను ఇక్కడ ఒక్క సూర్యోదయం మాత్రమే చూశాను, కానీ నా మనసుకి ఎంత ప్రశాంతత అనిపించిందో. ఇక్కడుండే ఇండోర్ ప్లాంట్స్ చాలా వరకు నా దగ్గర ఉన్నాయి. అది చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను కూడా ఇన్ని మొక్కలు కలెక్ట్ చేసుకున్నానా అనిపించింది. ఇది చూడండి, అన్ని మనీ ప్లాంట్సే, కానీ ఎంత అందంగా ఉందో చూడండి. న్యాచురల్గా వాటంతటా అవే పెరిగినట్లు అనిపిస్తుంది కదా. ఈ మనీ ప్లాంట్స్ అయితే నేల మీద అయినా వాటర్లో అయినా ఎంతో చక్కగా గ్రో అవుతాయి. గ్రీనరీ కూడా చాలా చక్కగా అనిపిస్తుంది కదా. ఇది చూడండి, ఒక చిన్న మొక్కే, కానీ అక్కడంతా అందాన్ని ఇచ్చినట్లు అనిపించింది నాకైతే. ఈ రిసార్ట్ కన్స్ట్రక్షన్ ప్లాన్ చేసేప్పుడే ఇవన్నీ జాగ్రత్తగా పోకుండా, ఈ కొండలు బండరాళ్ళు ఇవన్నీ న్యాచురాలిటీ పోకుండా, నేచర్ని మిస్ కాకుండా ఉండేలా చేశారేమో అనిపించింది. చూడండి, ఇవన్నీ చిన్న చిన్న చెక్క ముక్కలు. వీటితో ఎంత అందంగా డిజైన్ చేసి అందులో ఒక చిన్న కుండీ పెట్టారనమాట. చూడండి ఎంత బాగుందో, అంత చిన్న దాంట్లో ఈ మొక్క. మరి మీరు కూడా ఇలాంటి ప్లేస్లో ఒక్క రోజైనా ఎంజాయ్ చేయండి. అయితే మొక్కలు తెచ్చుకోవడం మాత్రం మర్చిపోకండి. నాలా మీరు కూడా కొన్ని కొట్టుకొచ్చేయండి. చిన్న కొమ్మలైనా చెప్పకుండా తెస్తే కొట్టేయడమే కదా అంటారు.